హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో నేను చదవబోయే కథ మంచి పని. ఇది బాలమిత్ర ఏప్రిల్ 2016 సంచికలోనిది. దీనిని పంపిన వారు కంచనపల్లి వెంకటకృష్ణారావు గారు, కర్నూలు నుండి. కథ పేరు మంచి పని. 10 ఏళ్ల రఘు కేవలం క్లాస్ పుస్తకాలే కాక ఎంచక్క చిన్న కథలు, వ్యాసాలు, ఇంగ్లీష్ పుస్తకాలు కూడా చదివేవాడు. రఘు వాళ్ళమ్మ అతడి పుస్తక పఠనాన్ని ఎంతో ప్రోత్సహించింది. ఒకరోజు సాయంత్రం రఘు స్కూల్ నుండి ఇంటికి వెడుతుండగా ప్లాట్ఫామ్ మీద రకరకాల పాత పుస్తకాలు అమ్ముతున్నారు. ఓ చిన్న బైండ్ పుస్తకం రఘు కంటపడింది. అదేమిటో చూద్దామని రఘు చూస్తే అది చిన్న పిల్లల కథల పుస్తకం. అది కూడా ఎవరో మంచి చిన్న పిల్లల కథల్ని సేకరించి ఓ పుస్తకంగా బైండు చేయించిన మంచి పుస్తకం. ఏమైనా దానిని కొనుక్కోవాలని రఘు అనుకున్నాడు. ఈ పుస్తకం ఎంత అడిగాడు రఘు. 10 రూపాయలు అని చెప్పాడు పుస్తకాలు అమ్మేవాడు. రఘు దగ్గర 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 7 రూపాయలకు ఇస్తావా అడిగాడు రఘు. ఒకే ధర, ఒకే మాట ఖచ్చితంగా చెప్పాడు పుస్తకాలు అమ్మేవాడు. రఘు మొహంలోని బాధను పక్కనే పుస్తకాలు కొంటున్న ఓ పెద్దాయన గమనించి, పోనీలే బాబు, నీవు ఆ పుస్తకం అంటే ముచ్చట పడుతున్నావు, నేను 3 రూపాయలు ఇస్తాను, ఆ పుస్తకం కొనుక్కో అని అన్నాడు. అంకుల్, 3 రూపాయలు తీసుకుంటాను, కానీ ఇంటికి వెళ్ళి మీ 3 రూపాయలు తెచ్చి మీకు ఇస్తాను, మీరు కాదనకూడదు నవ్వుతూ చెప్పాడు రఘు. అలాగే బాబు. పెద్దాయన రఘు మంచితనాన్ని మెచ్చి సంతోషంతో ఒప్పుకున్నాడు. మీ ఇల్లు ఎక్కడ అంకుల్ అడిగాడు రఘు. అదిగో ఆ 3వ వీధిలో వేప చెట్టు పక్కన లాయర్ సుబ్బారావు అంటే ఎవరైనా చెబుతారు అని చెప్పాడు. అలా 10 రూపాయలు ఇచ్చి ఆ అపురూప కథల పుస్తకాన్ని రఘు సొంతం చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళి, అమ్మా, ఈ కథల పుస్తకం కొన్నాను, 10 రూపాయలు, 3 రూపాయలు తక్కువ పడితే ఒక అంకుల్ నాకు 3 రూపాయలు ఇచ్చాడు, ఆయనకు ఇవ్వాలి అని చెప్పాడు. ఇప్పుడే ఇచ్చిరారా కన్నా అంటూ పోపుల డబ్బాలోని 3 రూపాయలు తీసి రఘుకి ఇవ్వడానికి లోనికి వెళ్ళింది రఘు వాళ్ళమ్మ. అమ్మ, డబ్బులు ఇచ్చేలోపు రఘు ఆ రంగుల బొమ్మల పుస్తకంలోని కథలకు వేసిన బొమ్మలను చూడసాగాడు. ఆశ్చర్యంగా పుస్తకం మధ్యలో ఓ పాత 10 రూపాయల కాగితం ఉంది. రఘు ఆశ్చర్యపోయి పరుగున వెళ్ళి 10 రూపాయల సంగతి అమ్మకు చెప్పాడు. నీకు ఆ అంకుల్ 3 రూపాయలు ఇచ్చి సహాయం చేయబట్టే పుస్తకం దక్కింది. అందులో 10 రూపాయలు దొరికాయి. ఆ 10 రూపాయలతో ఓ మంచి పుస్తకం కొని అంకుల్కి ఇయ్యి అంది రఘు వాళ్ళమ్మ. రఘు అంకుల్ లాయర్ సుబ్బారావు ఇంటికి వెళ్ళి 3 రూపాయలు ఇచ్చి పుస్తకంలో దొరికిన 10 రూపాయల సంగతి చెప్పాడు. రఘు నిజాయితీ చూసి లాయర్ సుబ్బారావు సంతోషించి, రఘు, 3 రూపాయలు నాకు వద్దు, అది నీకు గిఫ్ట్. పోతే 10 రూపాయలతో మంచి పుస్తకాలు దొరికితే కొని ఓ పుస్తకం నీవు ఉంచుకొని ఓ పుస్తకం మన ఊరి లైబ్రరీకి ఇవ్వు. దొరికిన డబ్బుతో ఓ మంచి పని చేసిన తృప్తి మిగులుతుంది నవ్వుతూ చెప్పాడు లాయర్ సుబ్బారావు. వెంటనే ఇంటికి వెళ్ళి అమ్మతో ఈ విషయం చెప్పాడు రఘు. అమ్మ కూడా ఆ మంచి ఆలోచనను ఆమోదించింది. రఘు ఆనందంగా పుస్తకాలు కొని లైబ్రరీకి ఇవ్వడానికి బయలుదేరాడు. విన్నారు కదా పిల్లలు, ఒక మంచి పని అంటే మనకి ఏదైనా సరే బయట ఏదైనా దొరికిందనుకోండి, అది మనం ఏం చేయాలంటే దాన్ని మంచి పని కోసం ఉపయోగించాలి. మన తల్లిదండ్రులకు కానీ లేకపోతే మన గురువులకు కానీ ఎవరికైనా చెప్పి ఆ డబ్బులు ఒక మంచి పనికి ఉపయోగించాలి. ఓకేనా? బాయ్.